నగరంలో వినాయక చవితి పురస్కరించుకుని వాడవాడలా గణేష్ పందిళ్లు వెలిశాయి. గణపతి బప్పా మోరియా అంటూ భక్తులు నినాదాల నడుమ ఆధ్యాత్మిక పరిమళాల గుబ్బాలింపుతో వినాయక పందిల్లో కోలాహలం నెలకొంది. పలు దేవతామూర్తుల రూపాల్లో మహాగణపతి దేదీప్యమానంగా భక్తులకు దర్శనమిచ్చారు. ఒక పక్క ఎడతెరపి లేని వర్షాలు కురుస్తున్న భక్తి ముందు ఏదైనా దిగదుడిపైనంటూ విద్యుత్ కాంతులతో బొజ్జుగణపైలు దగదగా మెరుస్తున్నారు. ఆరగ్రహారం వాసవి యూత్ ఆధ్వర్యంలో శ్రీ అభయ గణపతి నవరాత్రోత్సవాలు 10 రోజుల పాటు వైభవంగా జరగనున్నాయి. ప్రతిరోజు స్వామివారు ప్రత్యేక అలంకరణతో భక్తులకు దర్శనమివ్వనున్నారు. 17వ తేదీన స్వామివారి నిమజ్జనోత్సవ ఊరేగింపు కార్యక్రమం నేత్రపర్వంగా సాగనుందని వాసవి యూత్ అధ్యక్షులు తూనుగుంట నాగేశ్వరరావు వివరించారు. గణపతి నవరాత్రుల మొదటి రోజు కార్యక్రమం బిగినైంది. ఈ 9 రోజులు 9 రకాల అలంకారాలతో స్వామివారి దర్శనం జరుగుతుంది. 10వ రోజు పూర్ణావతి అన్నప్రసాద వితరణ, వసంతోత్సవము, 10,000 మందికి అన్నప్రసాద వితరణ. 11వ రోజు 17వ తారీఖు భారీ ఊరేంపు స్వామివారిని 11 రకాల వాద్యాలతో కుంచినపల్లి కృష్ణానదికి నిమజ్జనకి ఏర్పాటు చేస్తున్నాము. ఈ కార్యక్రమాలన్నింటికి జనాల దగ్గరికి తీసుకెళ్ళడానికి ఎలక్ట్రానిక్ మీడియా పిలిచి పెట్టే వారికి అందరికీ ధన్యవాదాలు.